బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు అంటే ఈ కేసులన్నీ అవి పద్ధతి ప్రకారమే ఆ సెక్షన్ వేసి పెట్టారు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే జస్ట్ దీనికి కూడా అరెస్ట్ లేదు కానీ వాయిదాలు జరగాల్సిందే ట్రయల్ జరగాల్సిందే అంది. రేపు పొద్దున ఇప్పుడు ఈ కేసులు 30 కేసులు అన్నారా మీరు 30 కేసుల్లో కోర్టు తిరిగి వచ్చినప్పుడు దోల్ తీర్పో 30 కేసుల్లో 30 కోర్టుల్లో లాయర్లు పెట్టుకుని ఆ 30 కేసులు అంటే నెలకు 30 రోజులే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వాయిదాకి వెళ్తే నెల రోజులు సరిపోవు. పైగా మనోడు హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ నుంచి పిఠాపురం ఒక రోజు రావాలి, మచిలీపట్నం ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు రేపు నుంచి ఉంటది అసలు సినిమా. అయిపోయింది అనుకుంటారా ఇంటి మీరు బెయిల్ వచ్చి బయటికి వెళ్ళిపోయిన ఇక ఫ్రీ అయిపోయాడు వాడు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో రిలాక్స్ గా కూర్చుని మళ్ళీ ఆడిని ఇన్ని తిట్టిస్తాను అనుకుంటారా ఏంటి? దోలన్నారు తీరిపోద్ది రేపటి నుంచి. ఇప్పుడు బెయిల్ వచ్చి బయటికి రావడం అనేది జస్ట్ ట్రైలర్, ఇది పిక్చర్ అవి బాకే మేరా దోస్. ఎక్కడి నుంచి ఉంటది అసలైన సినిమా? బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? మేమేం తప్పు చేయలేదండి, ఎవరిని నా కొడుకాని కానీ నాలుగు చీరేస్తాం అది ఇదని నేనేం మాట్లాడలేదని. కానీ జగన్ గారు నా మీద 30 కేసులు పెట్టారు. ఆ 30 కేసుల్లో నేను 22 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది నాకు. అలాగే మనోడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏదైనా చట్ట పరిధిలో ఉండాలి తప్ప చట్టాన్ని మీరితే దాన్ని కడుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారేమో. నా మీద తప్పుడు కేసులే నా మీద పెట్టినాయి అన్ని. కేసు పెట్టినోడు కూడా కోర్టుకు అటెండ్ అవ్వడు, నాకు సాక్షులు కూడా రారు. అయినా కూడా ఒక్కొక్క కేసు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. దోలన్నారు తీరిపోద్ది రేపటి నుంచి.